హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఫీడ్బ్యాక్ ఇద్దామని అనుకుంటూ మర్చిపోతున్నాను. ఈరోజు కరెక్ట్ ఫీడ్బ్యాక్ మీకు ఇద్దాము అని అనిపించింది. ఎందుకంటే మీరు చెప్పిందే నేను తీసుకున్నాను. సో మళ్ళీ మీకు ఎలా ఉందో కూడా చెప్పాలి కదా. అందుకని ఈరోజు ప్రిపేర్ చేసి మరీ మీకు వీడియో షేర్ చేసి మరీ చూపిస్తాను. దాంతోపాటు ఒక మంచి స్టార్ ముగ్గు. ఇది ఎన్నిసార్లు నేను మిస్టేక్ చేశానంటే పేపర్ మీద వేసినప్పుడు ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలియదు, కానీ అన్నిసార్లు మిస్టేక్ చేశాను. ఏమో ఇన్ని గీతలు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ఏమైనా చేశానేమో. కానీ చాలా సింపుల్ ముగ్గు. ఒక్కొక్కసారి చాలా సింపుల్ ముగ్గులు బుర్ర పనిచేయక మనం ఎన్నిసార్లు వేసినా తప్పు వేస్తూనే ఉంటాము. పేపర్లో అయితే 3 to 4 times వేసి ఉంటానేమో. అబ్బాయి ఇంక లేదు, ముగ్గు పెట్టేద్దాం డైరెక్ట్గా, వస్తే వచ్చింది లేకపోతే చెరిపేద్దాం అనుకున్నట్టుగా మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఫైనల్గా అమ్మయ్య మిస్టేక్ లేకుండా వచ్చింది. చెప్పాను కదా, ఎక్కువ ఆలోచించి దాని మీదే కూర్చుని ఏంటి కన్ఫ్యూజన్, ఏదేదో ట్రయాంగిల్ లాగా అటు ఇటు గీతలు అనుకుంటే ఏమి ఉండదు. వీడియోలో నేను చెప్పినట్టుగా సింపుల్గా స్టార్టింగ్ ఎలా గీస్తున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి కలుపుతున్నాం అన్నది చూస్తే కనుక ఖచ్చితంగా ఈజీగా అనిపిస్తుంది. దాంతోపాటు ఖాళీగా ఉంటే బుర్ర ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని ఒక బోర్డు దొరికింది, ఇంకా దాన్ని వదులుతానా, దాని మీద ఏదో ప్రయోగం చేశాను. అలాగే ఏదో నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను అని అన్నాను కదా, ఏంటని అనుకోకండి. అవన్నీ వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ట్యూస్డే కదా, చిన్న హనుమంతు మీద పాట. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరు. రక్కసుల పాలికి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలికి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. నెలకొన్న లంక నిర్ధూమధాముడు, నెలకొన్న లంక నిర్ధూమధాముడు. తలపున శ్రీరాము నాత్మారాముడు, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరు. పెరిగినాడు చూడరు. చెప్పాను కదా ఫీడ్బ్యాక్ ఇస్తాను అని చెప్పని. ఇది బర్గనర్ కొత్త కడాయి తీసుకున్నాను అని చెప్పని మనం మీకు వీడియోలో షేర్ చేశాను. యాక్చువల్గా మన సబ్స్క్రైబరే చెప్పారు నాకు. ఆ తర్వాత నేను చాలా చోట్ల చెక్ చేస్తే ఇది చాలా బెస్ట్ క్వాలిటీ అని అనిపించి ఒక కడాయి అయితే తీసుకున్నాను. మరి ఇది వండిన తర్వాత మీరు కూడా ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అని నన్ను అడిగారు కదా. అందుకని మా ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ అంటే అఫ్కోర్స్ మా అందరికీ ఇష్టం ఇది. మా పిల్లలు ఏంటంటే అమ్మ రెడ్ కర్రీ, ఆలూది రెడ్ కర్రీ అంటూ ఉంటారు. అంటే కొంచెం ఎర్రగా అలా ఉంటుందని చెప్పని. సాధారణంగా ఇలా ఎర్రగా ఉండే కూరలు అంటూ అన్నీ ఉండవు. కొన్ని అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం అలా వేసుకుంటూ ఉంటాం కదా. బంగాళదుంపతో మాత్రం వాళ్ళకి ఎర్రకూర అంటే చాలా ఇష్టం. కొంచెం వాటరీగా ఉంటుంది కదమ్మా అది చెయ్యి అంటారు. సో ఎక్కువ టైం పట్టేది మగ్గేది అయితే ఎలా ఉంటుందో మనకు ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. అంటే ఇందులో కూర చేస్తాను, ఫ్రై చేద్దాము, ఇంకా ఏమన్నా పచ్చడికి మగ్గ పెట్టేటప్పుడు ఎలా ఉంటాయని అనిపించింది. కానీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ.
అబ్బా ఇన్నాళ్ళు నాకు తెలియలేదే నేను తీసుకోవడానికి అన్నంతలా అనిపించింది. అంటే కొంచెం టైం టేకింగ్, అంటే ఒక 5 మినిట్స్ లేట్ అవుతుంది తప్ప కుక్ అయినప్పుడు మాత్రం చాలా బాగా, అంటే ఒక మంచిగా కుక్ అవుతుంది. ఏదో నాకు అన్నీ ఏమీ ప్రోటీన్స్ విటమిన్స్ పోవట్లేదేమో, అందులోనే చక్కగా ఉంటున్నాయి, ఇందులోనూ కలిసిపోవట్లేదు, ఇది ఇలా వండి తినడం వల్ల ఆరోగ్యం ఏదో బాగుంటుంది అని ఒక పాజిటివ్గా అనిపించింది నాకు వండుతున్నప్పుడు. అడుగు అంటడం అస్సలు లేదు, ఎందుకంటే కొంచెం హెవీగానే ఉంది బాటమ్ కాబట్టి అస్సలు అడుగు అనేది లేనే లేదు. ఇంత నేను మామూలుగా ఫ్రై చేసినా కూడా ఇంకా నాన్ స్టిక్లో అయినా కొంచెం అడుగంటుతుంది తప్ప ఇందులో అయితే అసలు లేదు. సో పిల్లలకి ఇష్టం కదా అని చెప్పని మా స్టైల్, అంటే నేను ఎక్కువ చేసేది ఇలాగా, కొంచెం నూనె వేసి పోపు అంటి వేసేసిన తర్వాత ఉల్లిపాయలు అవి బాగా వేపిన తర్వాత టమాటాలు అవి కూడా బాగా మగ్గిన తర్వాత బేబీ పొటాటోస్ అయితేనే ఈ కూర చేస్తాను నేను. ఆల్రెడీ ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్లో పెట్టేసుకుని వాటిని పీల్ ఆఫ్ చేసేసి వాటిని కూడా వేసి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి మన గరం మసాలా ఏమేమి ఉంటాయో అవన్నీ మనకి అవైలబిలిటీ మన ఇంట్లో ఉన్న మసాలాను బట్టి అవన్నీ వేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ కానీ వాటర్ పోసి చక్కగా అలా సిమ్లో ఉడికిస్తూ ఉంటే కూర దగ్గరికి వచ్చి అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది అనిపించింది. అంటే చెప్పాను కదా అడుగంటడం లేదు, కుక్ అయింది చక్కగా 99%, 100% అని చెప్పచ్చు, అంత బాగా కుక్ అయింది లోపల. ఇంకొక 5 మినిట్స్ మామూలుగా విజిల్స్కి దీనికి ఒక 5 మినిట్స్ డిలే అయితే అవుతుంది. అంటే నేను చూశాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో ఉంది, అలా అని మనకేమీ మిస్టేక్ ఏం కాదు, చక్కగా ఉడకడానికి. ఎందుకంటే హడావుడిగా హైలో పెట్టి చేయను, సిమ్లో పెట్టి చేస్తాం కాబట్టి మనకి కొంచెం అలా అనిపిస్తుంది. చూసారు కదా కింద వరకు కూడా చూశాను నేను, అస్సలు ఎక్కడ అడగంటట్లేదు. కూర అయితే ఎమ్మీగా అనిపించింది. మీరు ఇలాగే ఈ ప్రాసెస్సే చేస్తారా లేకపోతే ఏంటంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా భలే ఉంది. మా పిల్లలు అడిగినట్టుగా రెడ్ కర్రీ నీళ్ళగా కొంచెం రెడ్ కర్రీ ఉంటుంది కదమ్మా అన్నట్టుగా ఉంది, అలాగే అనిపించింది. సో అందుకని వండిన వెంటనే మీకు వెంటనే క్వాలిటీ ఎలా ఉందని అన్నీ చెప్దామని అనుకున్నాను. బెస్ట్ క్వాలిటీ, 100% బెస్ట్ క్వాలిటీ. ఎవరైనా తీసుకోవచ్చు అంటే నాది గ్యారెంటీ, అంత బాగుంది అనిపించింది, తీసుకోవచ్చు. నెక్స్ట్ పని అయిపోయాక ఖాళీగా ఏదైనా దొరికింది అంటే దాన్ని ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటాను. బుర్రలోకి ఏదైనా ఒక ఆలోచన వస్తే కనుక ఖచ్చితంగా అది ఊరికే ఉండదు. పాతది ఎప్పటిదో ఎండిఎఫ్ బోర్డ్, అప్పట్లో నేను కొన్ని ఎండిఎఫ్ బోర్డు మీద కొన్ని చేస్తూ ఉన్నాను కదా, లిప్ప నాట్ కానీ మిర్రర్ వర్క్తో కానీ, అవన్నీ ఇంతకుముందు చాలా వీడియోస్ షేర్ చేశాను. ఇది ఒకటి దొరికింది నా కళ్ళకి, దీన్ని ఎందుకు వదులుదాము అని చెప్పని జస్ట్ ఊరికే పెయింట్ వేద్దాము అంటే ఇవన్నీ ఎలా అనిపిస్తాయని మనకి రిలాక్సేషన్ వర్క్స్. అంటే కొన్నిసార్లు మన మైండ్ డిస్టర్బ్గా ఉన్న, అంటే కొంచెం టెన్షన్లో ఉన్న, ఇలాంటి అని మనకి ఇష్టమైన జోనరు. అంటే ఒక్కొక్కరికి పాటలు పాడుకోవడం ఇష్టం, ముగ్గులు వేయడం ఇష్టం, లేకపోతే ఏదో పుస్తకం చదవడం ఇష్టం, లేకపోతే మ్యూజిక్ వినడం ఇష్టం. నాకేంటంటే ఏదైనా ఇలా సరదాగా పెయింటింగ్స్ వేద్దామా కుట్టుకుందామా అలా ఏమైనా ముగ్గులు అంటే ఇష్టమైన కొన్ని ఉంటాయి. ఇవేంటంటే సాటిస్ఫాక్షన్ వీడియోస్లో అనిపిస్తాయి నాకు, అలా పెయింట్ చక్కగా వేస్తూ ఉంటే ఒక రకమైన రిలాక్సేషను సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అందుకనే దొరికింది కదా అని చెప్పని దీన్ని వదలలేదు. అప్పుడప్పుడు బ్రష్ పట్టుకోకపోతే ఏంటంటే అలవాటు పోయినట్టు ఉంటుంది. సో ఏదైనా పెయింటింగ్ చేద్దామంటే ఒకసారి పెయింటింగ్ చేద్దాం ఉంది, దానికన్నా ముందు ఇలా చిన్నగా ఏదైనా చిన్న ప్రయోగాలు చేసాం అనుకో, ఏ బ్రష్ బాగుంది, ఇంకా ఏం బ్రష్ మంచిగా ఉంటే బాగుంటుంది, కలర్స్ కూడా అలా ఒక్కొక్కసారి వేస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసినట్టు ఉంటుంది, మనకు నచ్చిన పని మనసుకు నచ్చిన పని చేసినట్టు ఉంటుంది, ఒక మంచి డెకరేటివ్ పీస్ని రెడీ చేసినట్టు ఉంటుంది విత్ లో కాస్ట్. ఎందుకంటే పెయింట్ బాటిల్ ఒకటి 25 రూపీస్ అంతే. ఈ ఎండిఎఫ్ బోర్డులో ఏదో పాతది మనకి ఏ వుడ్ వర్క్ చేయించుకుని చోట ఎక్కడో ఒకటి చిన్నవి దొరుకుతూ ఉంటాయి కదా, సరదాగా అంటే మనకి ఇంట్రెస్టే వేసుకుందాని అందంగా పనికిరాదు అన్నదాన్ని కూడా మనం ఏదన్నా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అన్నది అంతే క్రియేటివిటీ. అంటే అన్నీ కాస్ట్లీ ప్రొడక్ట్సే కొని పెట్టక్కర్లేదు. కొన్ని ఏంటంటే ఇంట్లో ఇంతకుముందు నేను థర్మోకోల్ మీద పాతవి థర్మోకోల్ వస్తే వాటి మీద వేశాను కదా, అవి వంటిట్లో పెట్టాను, మీకు గుర్తుంది లేదో, ఎంత కళగా అనిపిస్తాయో చూసిన వెంటనే నాకు. పడేయకుండా దాని మీద చక్కగా పెయింట్ వేసి పెట్టాను అంతే. నేను ఇప్పటికీ మీరు వంటిట్లో చూసే ఉంటారు మా కిచెన్లోను, నాకు చాలా ఇష్టం. సో సరదాగా ఇదొకటి పాత దొరికింది కదా అని చెప్పని దీనికి కూడా మంచిగా రెడ్ కలర్ అయితే అట్రాక్టివ్గా బాగుంటుంది. పూజలప్పుడు అవి అయితే 2 డిఫరెంట్గా డిజైన్స్ వేశాను. సో ఇదైతే పూజల బ్యాక్గ్రౌండ్కి మంచిగా డెకరేటివ్గా పెట్టచ్చు అని చెప్పని దీన్ని సింపుల్గా ఏదో మెలికల ముగ్గు 10 to 2 చుక్కలు అంతే వేసి డైరెక్ట్గా, అంటే దీని మీద చుక్కలు పెడుతున్నా కనిపించట్లేదు, సో ఓన్గా ఏదో డ్రా చేసేసాను. డిజైన్ కూడా చుట్టూరు డిజైన్ కూడా అంతే ఓన్గా ఏదో పెట్టేశాను మొత్తానికి. ఫైనల్గా అయితే సింపుల్గా క్యూట్గా అనిపించింది. చెప్పాను అంటే ఎప్పుడు ఇంటి పనులు అంటే ఇంటికే ఎక్కువ టైం కాకుండా మనకి నచ్చిన పని కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటే మన మనసుకి ఇష్టంగా అనిపిస్తుంది. అంటే ఇలాంటివని కాదు, ఎవరికి ఇష్టమైన వాళ్ళవి.
అంటే ఇది చెప్పాను కదా, వాళ్ళకి ఇష్టమైన పనిలో మన కోసం మనం కాసేపు టైం స్పెండ్ చేస్తే అది మనకి ఎంతో రిలాక్సేషన్లా అనిపిస్తుంది, బూస్టప్లా అనిపిస్తుంది మళ్ళీ మనకి. నాకైతే ఇలాంటి పనులు చక్కగా ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టుకుని అలా ఏదైనా పెయింట్ చేసుకుంటూ నేను చేసింది ఎలా ఉంది, బాగుందా అని చెప్పని అనుకుంటూ అలా ఉండడం నాకు ఇష్టం. సో అందుకనే సరదాగా చేసి మీకు కూడా షేర్ చేద్దాం అని అనిపించింది. సో ఫైనల్గా అయితే ఇంకా ఏం పెట్టేసాక ఇంకా ఏం పెడదాం ఇంకా ఖాళీగా ఉంది అక్కడక్కడ అని అనిపిస్తుంది. కానీ లేదులే ఎక్కువ డిజైన్ చేయకూడదు అని చెప్పని యాక్చువల్గా నేను సెంటర్ కూడా కొలుచుకోలేదు, డైరెక్ట్గా పెట్టేశాను అంతేను. ఫైనల్గా అయితే బాగానే వచ్చింది. చివరిన కొంచెం డిజైన్స్ ఏదో చేసి రెడీ చేసుకున్నాను అనమాట, ఫ్రైడే పూజ దగ్గర పెడదాము అని చెప్పని. ఇది ఈరోజు వీడియో. కొత్త కడాయిలో కూర అయితే అదుర్సు. ముగ్గు కూడా ఎలా ఉంది ఏంటి నాకు తప్పకుండా చెప్పండి. ఇది కూడా ఎలా ఉంది ఏంటంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.